హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చాను. బీరకాయ తొక్కు పచ్చడి. మనం బీరకాయ కూరల్లో వండుకునేటప్పుడు ఇలా తొక్కుని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న పేరెంట్స్కి చాలా ఫాస్టెస్ట్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. మరి లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 2 బీరకాయలు ఇలా తొక్కు తీసుకొని మంచిగా కడిగి పక్కన ఉంచుకోండి. ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 ఎండుమిర్చి, కొంచెం చింతపండు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులోకి జీలకర్ర, మనం తీసుకున్న మినప్పప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా దూరగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం కలర్ బ్రౌనిష్ కలర్ రావాలండి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా వేసి ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న అవన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఆయిల్ మాత్రం తీసుకోకండి, మనం ఫ్రై చేసుకున్న వాటిని మాత్రమే వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి బీరకాయ తురుము పెట్టుకున్నాం కదా, ఆ తొక్కునంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ పడుతుందండి మనకి ఫ్రై అవ్వడానికి. అన్నంలోకైనా, దోశలోకైనా, చపాతీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న పేరెంట్స్కి చాలా ఫాస్టెస్ట్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. అంతేకాదండి, దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్కి, అలాగే డయాబెటీస్కి అండ్ మన స్కిన్కి, ఇమ్యూన్ సిస్టమ్స్ కూడా చాలా మంచిది రెసిపీ. ఒక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అది ఫ్రై అయ్యేలాగా పక్కన తెచ్చేసుకోండి. ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోకి ఒక 6-7 వెల్లుల్లిపాయలు, ఇందాక తీసుకున్న చింతపండు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది బీరకాయ తొక్కు ఫ్రై అయిందో లేదో చూద్దాము. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా వేడి చేసుకొని మంచిగా ఫ్రై అయింది. ఇలా దూరగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా చల్లారి పెట్టేసుకొని ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోకి ఈ తొక్కును కూడా వేసేసుకోవాలి. తొక్కునంతా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మరీ మెత్తగా ఉంటే బాగుండదు. రోట్లో నూరుకోవచ్చు, నా దగ్గర రోల్ లేదు, అందుకే నేను మిక్సీ జార్లో ఇలా తొక్కు పచ్చడి చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మీకు ఈ రెసిపీ ఇంకొక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ వీడియో. కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే మా వీడియోస్ సంబంధించి ఏ అప్డేట్ అయినా మీకు ముందుగానే రీచ్ అవుతుంది. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.